Hi, hello, namaste. Nenu me Sai Devan and welcome to Devan's classes. So in this video, I'm going to explain regarding the Cognizant Recruitment exclusively for BSc, BCA, BCom, BBA and MBA candidates. We can call it partial work from home job as well. And in this video, I'm going to explain the step-by-step application process followed by the eligibility criteria. So Cognizant hiring start చేయడం జరిగింది BSc, BCA, BCom, BBA and MBA candidates కి దీన్ని మనం పార్షియల్ వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ అని కూడా చెప్పుకోవచ్చు. అసలు ఏ విధంగా అప్లై చేయాలి, ఎలిజిబిలిటీ క్రైటీరియా ఏంటి, అప్లికేషన్ ప్రాసెస్, స్టెప్ బై స్టెప్ మెథడ్స్ మీకు ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. సో వీడియోలోకి వెళ్ళిపోయే ముందు సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు అండ్ బెల్ ఐకాన్ ని కూడా క్లిక్ చేయండి సో దట్ ఐ కెన్ హెల్ప్ యూ విత్ మెనీ మోర్ వీడియోస్ యాజ్ సచ్. సో అప్లై చేసే పొజిషన్ వచ్చేసి ఇట్ ఇస్ ప్రాసెస్ ఎగ్జిక్యూటివ్ డేటా అండ్ లొకేషన్ మీకు హైదరాబాద్ ఇవ్వడం జరుగుతుంది. ఎలిజిబిలిటీ క్రైటీరియా చూసుకున్నట్లయితే BSc, BCA, BBA, MBA అండ్ BCom క్యాండిడేట్స్ కి ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సో గుడ్ కమ్యూనికేషన్ స్కిల్స్ బోత్ వర్బల్ అండ్ రిటర్న్, అంటే మాట్లాడడం రాయడం కూడా. సో మీకు మంచి కమ్యూనికేషన్ స్కిల్స్ ఉన్నట్లయితే మీరు డెఫినెట్ గా ఈ జాబ్ కి ఫిట్ అని చెప్పడం జరుగుతుంది. అండ్ నాలెడ్జ్ ఆఫ్ డిజిటల్ మార్కెటింగ్ ఇస్ అన్ యాడెడ్ అడ్వాంటేజ్. మీకు డిజిటల్ మార్కెటింగ్ గురించి ఏదైనా తెలిసినట్లయితే ఇది ఒక యాడెడ్ అడ్వాంటేజ్ గా ఉండడం అనేది కూడా మీకు ఇక్కడ చెప్పడం జరుగుతుంది. సో ఇది పార్ట్ టైం జాబ్ కాదు, దిస్ ఇస్ అ ఫుల్ టైమ్ ఎంప్లాయీ. సో మీరు కాగ్నిజెంట్ కి జాబ్ కి సెలెక్ట్ అయితే మిమ్మల్ని ఫుల్ టైమ్ ఎంప్లాయీ కింద కూడా ఇవ్వడం జరుగుతుంది. ఫుల్ టైమ్ ఎంప్లాయీకి ఉన్న బెనిఫిట్స్ ఏంటంటే మీకు PF రావడం జరుగుతుంది, ఇన్సూరెన్స్ కూడా ఇవ్వడం జరుగుతుంది. ఇట్ ఈస్ అ డే జాబ్, ఇది నైట్ షిఫ్ట్ జాబ్ కాదు, డే జాబ్. అండ్ మీరు ఎక్కడికి ట్రావెల్ చేయాల్సిన అవసరం కూడా అయితే అసలు లేదు. ఓకే, సో అప్లికేషన్ ప్రాసెస్ ఏంటి? స్టెప్ 1, మీరు అప్లికేషన్ ప్రాసెస్ స్టెప్ 1 చూసుకున్నట్లయితే ఫస్ట్ మెథడ్ వచ్చేసి మీరు మీ రెజ్యూమే అప్లోడ్ చేయాలి. సో మీరు రెజ్యూమే మీరు చాలా విధాలుగా ప్రిపేర్ చేస్తారు, కానీ బట్ ATS అప్లికేషన్ ట్రాకింగ్ సిస్టమ్ అనేది ఒకటి ఉంటుంది. ఈ అప్లికేషన్ ట్రాకింగ్ సిస్టమ్ అనేది మీ రెజ్యూమేస్ ని షార్ట్ లిస్ట్ చేయడం జరుగుతుంది అనమాట. సో ATS ఫ్రెండ్లీ రెజ్యూమే బిల్డింగ్ కి ట్రిక్స్ కి టెక్నిక్స్ కి నేను ఒక స్పెషల్ వర్క్ షాప్ తీసుకుంటున్నాను. మీకు ఇంట్రెస్ట్ ఉన్నట్లయితే మీరు డెఫినెట్ గా కింద మెన్షన్ చేసిన గ్రూప్ లో జాయిన్ అవ్వచ్చు. అండ్ ఇక్కడ మీరు ఫైల్ అప్లోడ్ చేయాలి అండ్ అది డాక్ ఆర్ PDF, RTF, TXT ఫైల్స్ లోని ఉండొచ్చు అని చెప్పడం జరుగుతుంది. సో అప్లోడ్ చేసిన వెంటనే మీకు ఫస్ట్ స్టెప్ ఇక్కడ రెజ్యూమే అప్లోడ్ చేయమని అడగడం జరుగుతుంది. దాని తర్వాత మీరు మీ పర్సనల్ ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి. ఇక్కడ ఫస్ట్ నేమ్, మీ నేమ్ అండ్ దెన్ ఫాలోడ్ బై యువర్ లాస్ట్ నేమ్, మీ ఈమెయిల్ అడ్రస్ అంటే మీ అఫీషియల్ ఈమెయిల్ అడ్రస్ ఇచ్చినట్లయితే మీకు చాలా బెనిఫిట్ ఉంటుంది. అండ్ మీ ప్రైమరీ కాంటాక్ట్ నంబర్, మీరు యూజ్ చేస్తున్న మొబైల్ నంబరే ఇక్కడ ప్రొవైడ్ చేయండి. ఇక్కడ చూసారా మీకు రెడ్ స్టార్ కనిపించడం జరుగుతుంది. ఇవన్నీ ఏంటంటే కంపల్సరీగా మీరు ఇవ్వాల్సిన డేటా. సో మేక్ ష్యూర్ దట్ యు గివ్ దిస్ ఇన్ఫర్మేషన్. మిమ్మల్ని ప్రీవియస్లీ ఎంప్లాయిడ్ అట్ కాగ్నిజెంట్ అని కూడా అడగడం జరుగుతుంది. మీరు వర్క్ చేసినట్లయితే ఎస్ అని సెలెక్ట్ చేయాలి, లేదు అంటే నో అని సెలెక్ట్ చేయాలి. మీరు ఒకవేళ ఎంప్లాయీ అయినట్లయితే మీ ఐడి అడుగుతారు, మీకు అక్కడ ఐడి అడగడం జరుగుతుంది. సో మీరు వర్క్ చేసినట్లయితే యూ కెన్ ప్రొవైడ్ యువర్ ఐడి దేర్. అండ్ ఫైనల్లీ మీకు టోటల్ వర్క్ ఎక్స్పీరియన్స్ ఎంత ఉంది అని అడుగుతారు. ఈ వర్క్ ఎక్స్పీరియన్స్ ఇక్కడ పాస్ అవుట్స్ గురించి మనం స్పెసిఫిక్ డేటా చెప్పలేదు. సో ఎనీ గ్రాడ్యుయేట్ అన్నారు, ఇక్కడ మెన్షన్ చేయలేదు 2020 2021 అని మెన్షన్ చేయలేదు. ఎనీ గ్రాడ్యుయేట్ అప్లై చేయొచ్చు అని చెప్పడం జరిగింది. సో మీరు 2018 2019 పాస్ అవుట్ అయినా కూడా మీరు అప్లై చేయొచ్చు. అండ్ ఇక్కడ మీకున్న స్కిల్స్ మీరు మెన్షన్ చేసి ఫైనలీ నెక్స్ట్ అని క్లిక్ చేస్తే మీకు ఆల్మోస్ట్ మీ రిజిస్ట్రేషన్ ప్రాసెస్ కంప్లీట్ అయిపోతుంది. అండ్ ఫైనల్లీ లాస్ట్ లోనే మీకు సెక్యూరిటీ పర్పస్ కోసం మిమ్మల్ని ఒక సిగ్నేచర్, మీ నేమ్ అడగడం జరుగుతుంది. సో అక్కడ మీరు ఓకే అప్రూవ్డ్ అని కొట్టేస్తే మీ ప్రాసెస్ కంప్లీట్ అయిపోతుంది. అండ్ ఫైనలీ షార్ట్ లిస్టింగ్ ప్రాసెస్ చూసినట్లయితే అప్లికేషన్ మీరు ఇవ్వాలి. అప్లికేషన్ ప్రాసెస్ యూ నీడ్ టు కన్ఫర్మ్ ఇట్ ఫస్ట్. ఇప్పుడు చెప్పిన ప్రాసెస్ అంతా మీరు కన్ఫర్మ్ గా కంప్లీట్ చేయాలి. దాని తర్వాత మీకు రిటర్న్ టెస్ట్ ఉంటుంది. రిటర్న్ టెస్ట్ లో బేసిక్ గా మీకు ఆప్టిట్యూడ్, రీజనింగ్, ఇంగ్లీష్ అనేది ఉండడం జరుగుతుంది. అండ్ ఇంటర్వ్యూ స్కిల్స్ బాగా డెవలప్ చేసుకోండి. అండ్ ఫైనల్లీ మీకు ఆఫర్ లెటర్ రావడం జరుగుతుంది. సో మీకు సాఫ్ట్ స్కిల్స్, ఇంటర్వ్యూస్, కమ్యూనికేషన్ స్కిల్స్, గ్రూప్ డిస్కషన్స్, ఎస్సే రైటింగ్, లెటర్ రైటింగ్, వాయిస్ మాడ్యులేషన్ ఇలాంటి స్కిల్స్ మీరు 100% నేర్చుకోవాలి అనుకున్నట్లయితే నేను పర్సనల్ గా సాఫ్ట్ స్కిల్స్ మాస్టర్ క్లాస్ అనే ట్రైనింగ్ సెషన్స్ కండక్ట్ చేస్తున్నాను. మీలో ఇంట్రెస్టెడ్ స్టూడెంట్స్ జాబ్స్ తప్పకుండా తెచ్చుకోవడానికి ఈ ట్రైనింగ్ మీకు యూజ్ అవుతుంది. సో ఐ హోప్ దిస్ వీడియో వాస్ హెల్ప్ఫుల్. డూ షేర్ ఇట్ విత్ యువర్ ఫ్రెండ్స్ అండ్ డూ అప్లై at any cost and all the very best. I will see you in the next video.